లోకానికి వెలుగు అనేటువంటి మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ టీవీ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం మా దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండి కాదు ప్రియులారా. దేవుని మనసు అనేది మనుషులకు తెలియక అనేకులు దేవుని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. దేవుని అర్థం చేసుకుంటే మతాన్ని ప్రేరేపించి హింసను ప్రేరేపించేటువంటి హింసను కలిగించే వ్యక్తి సహితము మనసు మార్చుకొని సాధువైపోతాడు. కాబట్టి ఆ దేవుని మనస్సును చెప్పాలనేటువంటి మా ప్రయత్నం, మా యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి ఆ దేవుని మనస్సును విప్పాలని మీ అందరి ఎదుట, మీలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారిలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, అదే కుటుంబంలో భక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ప్రకటించడం ద్వారా అనేకులకు ప్రయోజనం కలుగుతుందని ఈరోజు మన అంశము దోషి అయిన మనిషిని నిర్దోషిగా దేవుడు ఎలా మారుస్తాడు. మన అంశం ఏంటండి? దోషి అయినటువంటి మనిషిని దేవుడు నిర్దోషిగా ఎలా చేస్తాడు. చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ మాటలు ప్రభువా వినేటువంటి వారందరికీ ఆధ్యాత్మికమైనటువంటి మేలుని కలగచేయాలి. ఎవరైనా దేవుని గురించినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ మాటలు విన్నప్పుడు ఒక అవగాహన వాళ్ళకి కలగాలి. ఆధ్యాత్మికంగా వాళ్ళు ప్రయోజనాన్ని పొందుకోవాలి. ఈ యొక్క మాటలు దీవించబడినటువంటి మాటలు, దీవెన మాటలు, తండ్రి పుటము వేయబడినటువంటి మాటలు, అగ్ని వంటివి, నీరు వంటివి, చాకలివాని సబ్బు వంటివి. ఈ మాటలు నాయన అనేకులలో ఆధ్యాత్మికంగా ప్రయోజనాన్ని కలిగించేవిగా ఉండాలని, దీనుడను ఎన్నికలేనటువంటి వాడిని నన్ను మరుగు చేసుకొని మీ మాటలు నాకు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దోషి అయినటువంటి మనిషిని ఎలాగా దేవుడు నిర్దోషిగా చేస్తాడు? వాక్యాన్ని మనం చూడగలిగితే యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనము. వాడు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును, ఏలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను అని ఉందండి. అంటే దేవుని బ్రతిమాలుకోవాలట. ఎలాంటి పరిస్థితుల్లో బ్రతిమాలుకోవాలి? అసలు దేవుడి దగ్గరకు వస్తారండి మనుషులు? రారు కదా. అసలు మనిషి దోషలా అవుతున్నాడు మనం ఒక్కసారి ఆలోచించగలిగితే దోషం అంటే ఏంటి అప్పుడు కదా మనకి ఈ విషయం అర్థమవుతుంది. దేవుని మాట వినకపోవటమే దోషం అండి. దోషానికి అర్థం ఏంటో తెలుసండి? దేవుని మాట వినకపోవటమే. తల్లిదండ్రుల దృష్టిలో దోషులు ఎవరో తెలుసా? తల్లిదండ్రుల మాట వినకపోయినటువంటి వాడే. అధ్యాపకులు, ఉపాధ్యాయుల దృష్టిలో దోషులు ఎవరో తెలుసా అండి? ఆ ఉపాధ్యాయుల మాటలు విననటువంటి వాళ్ళే దోషులండి. యజమానులు, పనివాళ్ళు ఉంటారు. మరి పనివాళ్లను నిర్దాక్షిణ్యంగా తీసేశారండి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా తీసేయటమే మనం చూసాం, కానీ వాళ్ళల్లో ఏముందో మనం చూడలేదు కదా. కాబట్టి యజమానుని ఎడల వాళ్ళు దోషులుగా ఉన్నారా? వాళ్ళ మాట వింటున్నారా? వినటం లేదా? అది కూడా మనము గమనించాలి. దేవుడు శిక్షించాడండి, ఆదాముని హవ్వని శిక్షించాడండి దేవుడు అనే శిక్ష కనిపిస్తుంది, కానీ దానికి ముందున్నటువంటి విషయాలు ఎవరైనా గమనించగలుగుతున్నారా? ఆ విషయాలు చెబితే ఓహో ఇదా సంగతి అని అందరూ మారు మనస్సు పొందుతారు. ప్రియులారా, దేవుని మాట వినకపోవటం అంటే ఏమిటి? ఒక్కసారి చూద్దామండి. దేవుడు మాట వినమని చెప్పాడు కదా, దేవుడు ఏదో ఒక మాట చెప్పాడని అర్థం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము. నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అన్నాడు. అంటే నా మాట ఏంటి? నేనేదో ఒక మాట చెప్పాను, ఆ మాట నువ్వు వినాలి. నా మాట వినకుండా నీ భార్య మాట విన్నావేంటి? నీ భార్య మాట నా మాట కంటే గొప్పదైంది, నీ భార్య మాట నా మాట కంటే ఉన్నతమైనది, నా మాట నీచమైనదిగా నువ్వు వెంచావు. ఒకసారి ఒక యజమానుడి దగ్గర పని చేయడానికి ఒక వ్యక్తిని పంపిస్తే అతను కొన్ని టెస్టులు చేస్తారు, ఏ విధంగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు, లేదా నువ్వు దానికి సరైన సమాధానాలు చెప్తే
నిన్ను పనిలో పెట్టుకుంటారని పంపించిన వాళ్ళు చెప్తే ఆయన అన్నాడట, ఇదిగో మొక్కను తీసుకెళ్ళు, గొయ్యి వేళ్ళు పైకి కనిపించేలాగా శివళ్ళ కిందకి భూమిలో కప్పడేలాగా పాతేసి చిన్న ఫోటో తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పాడట. అప్పుడు వెంటనే ఈ వ్యక్తి అన్నాడంట, మీకు బుద్ధి ఉందా లేదా అండి అన్నాడంటండి. అప్పుడు వెంటనే ఆ యజమాని ఏమన్నాడో తెలుసండి, యు గెట్ అవుట్ అన్నాడంటండి. మాట వినడం, దానిలో ఏం ప్రయోజనం ఉంది? నువ్వు మాట వింటనో చెప్పింది చెయ్యండి అంతే. నువ్వు వాళ్ళకి బోధ చేయడానికి రాలేదు, యజమాని దగ్గర నువ్వు పని చేయడానికి వచ్చావు, కానీ యజమాని నీ మాట వినడానికి అక్కడ లేడు. ఉపాధ్యాయుడు మాట నువ్వు వింటే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అంతేగాని నీ మాట ఉపాధ్యాయుడు వింటే నీకు ఫస్ట్ ర్యాంక్ రాదు. తల్లిదండ్రుల మాట నీవు వింటే నువ్వు గొప్పవాడు అవుతావు, ఆస్తిపరుడు అవుతావు, అంతేగాని నీ మాట తల్లిదండ్రులు వినడానికి వాళ్ళు అనుభవం లేని వాళ్ళు కాదు. దానికి పర్యవసానంగా ఏ విధమైనటువంటి భార్య మాట విన్నందుకు, దేవుని మాట విననందుకు మరి దోషానికి దేవుడు ఏమైనా శిక్ష వేశాడా? అంటే దేవుడు ప్రేమామయుడు కదండి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు పెంచుతున్నప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏదన్నా మట్టి తినేస్తున్నారు అనుకోండి, ఇంకా మట్టి తీసుకొచ్చి బాబు ముందేసి ఇంకా తిన్నాయన అంటారా? పప్పు వెన్న చక్కగా శ్రేష్టమైనవి నా కుమారుడు తినాలి, కానీ మట్టి తింటున్నాడు ఏంటని ఒక దెబ్బ కొడతారు, అవునా? అది శిక్ష. తప్పు తెలియక చేసినా తెలిసి చేసినా శిక్ష అనేది ఏం చేస్తుందంటే మరలా తినడం అనుకోండి, మళ్ళీ ఇంకో దెబ్బ పడుతుంది. శరీరానికి ఎప్పుడైతే నొప్పి కలిగిందో మరలా నేను మట్టి దగ్గర నా చేయి పెడితే అమ్మ కొడుతుంది కాబట్టి ఆ దెబ్బ చూసి అతను ఏం చేస్తాడంటే మట్టి తింటం మానేస్తాడు. చూసారా, శిక్ష అనేది ఏం చేసింది? మనిషిని తప్పు చేయకుండా ఆపింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, ఒక్కసారి శిక్ష వేశాడా? ఎందుకు వేశాడు? దోషానికి ప్రాయశ్చిత్తం కలగడానికి. ఏమిటి ఆ శిక్ష అని ఆలోచించగలిగితే ప్రియులారా, ఒకటి, నీ నిమిత్తము సారవంతమైనటువంటి నేల శపించబడింది. తప్పు నువ్వు చేస్తే నేలకెందుకు శాపం వేశాడు? శాపం నేలకెందుకు ఇచ్చాడండి? మనిషి కదా ఇవ్వాలి శాపం. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు దేవుని మనసు తెలుసుకోవడానికి. సారవంతమైనటువంటి భూమి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు చేసి నీవు వృక్ష ఫలములు తిని బ్రతుకుతావు అన్నాడండి. ఫస్ట్ వృక్ష ఫలములు తిని బ్రతికితే మనిషి యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలు. వృక్ష ఫలాలు తింటే, దేవుడు మాట చెప్పినటువంటి మాట వింటే దేవుని ఈ మనిషి యొక్క ఆయుష్ ఎలా ఉండేదో, జబ్బులు వస్తాయా, జబ్బులు రావా, అసలు మనిషికి ఆరోగ్యం ఉంటుందా, ఆరోగ్యం ఉండదా అంటే ఒక్కసారి మీ కళ్ళ ముందు ఇప్పుడు మీ కళ్ళతో చూడండి, ఒక్కసారి పైకి చూడండి. ఆకాశ పక్షుల్లో వాటికి హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, ఆ పెద్దలుండు పెద్ద అనేటువంటివి లేవు. వాటికంటే పై పక్షి ఏదన్నా వచ్చి వాటిని తినేంత వరకు ఆహారం అయిపోతాయి తప్ప బ్రతికినంత కాలము అవి జబ్బు పడవు. ఒకే ఒక్కసారి చనిపోయేటప్పుడు ముసలివాటి అయిపోయినప్పుడు ఆ క్రింద ఏ చెట్ల దగ్గర అలా అలా వెళుతూ బరువు తగ్గిపోయి చనిపోతాయి. చూసారా, పూర్ణాయుష్ కాలం ఎంత చక్కగా బ్రతుకుతున్నాయో. కారణం సారవంతమైనటువంటివి తింటా. ఇప్పటికి కూడా మన వాళ్ళు కూరగాయలకి వెళ్ళినప్పుడు ఆర్గాన్ కూరగాయలని ఏదో తీసుకొస్తున్నారట. వాళ్ళు ఆర్గాన్గా చేశారు, ఏం చేస్తారు నీకు తెలియదుగా. నీవు పండించుకో, అవి తిను, నువ్వు అనుభవించు, నువ్వే చెప్తావు చాలా బాగున్నాయని. పూర్వకాలం వంకాయ కూర పక్కన వాళ్ళు వండుతూ ఉంటే ఇంట్లో వాసన వచ్చేది, ఇప్పుడు కిచెన్లోనే వాసన రావట్లేదు. ఏమైంది? పాడైపోయింది. మొట్టమొదటగా నీ నిమిత్తమై దోషము నేల శపించబడింది. తప్పు చేస్తే శాపం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎందుకు? సారవంతమైన భూమి, సారవంతమైనటువంటి ఫలాలు తింటే ఎక్కువ కాలం బతుకుతావు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకడానికి వీల్లేదు, నువ్వు తొందరగా చచ్చిపోవాలని చెప్పి దేవుడు శిక్ష వేశాడు. కారణం, నా మాట వినలేదు, నువ్వు నీ భార్య మాట విన్నావు. నీ భార్య ఎవరి మాట ఉంది? అది సెకండరీ. నీ భార్య ఎవరి మాట ఉంది? ఒక నిజాయితీపరుడైనటువంటి ఎమ్మెల్యే దగ్గరికి ఒక ఆయన వచ్చి డబ్బులు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ నాకేమన్నాడట, ఎట్టి పరిస్థితుల్లో ఏమన్నాడటండి, నా ప్రాణం పోయినా ఏమన్నాడట. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడకు బంగారు నగలు చూపించి ఏమన్నా ఇలా చేయండి అంటే ఆవిడ పడగద్దకి వెళ్ళి ఆయన్ని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి సంతకం చేయించిందంట. ఆ తర్వాత అరెస్ట్ చేసేటువంటి వాళ్ళు వస్తే ఈవిడని అరెస్ట్ చేయండి అంటే భార్యని అరెస్ట్ చేస్తారా ప్రియులారా? చేసిన ఆయన్ని అరెస్ట్ చేస్తారు కదా. నీ భార్య మాట ఎందుకున్నావు? అలాంటి పరిస్థితుల్లో కూడా. కాబట్టి తప్పు ఒకరు చేస్తే శిక్ష ఎందుకు వెళ్ళిందంటే, నీకు సారవంతమైన ఆహారం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు నా మాట వింటే నీకు ఎలాంటి ఆహారం ఇస్తానో నేను ఇస్తాను. నువ్వు నా చేతుల్లో ఉంటే
యవ్వన కాలం ముందు పుట్టిన వాళ్ళు బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. గురి చూసి ఎక్కడికి వేస్తారు అక్కడికి వెళ్ళిపోతారు. అందుకని తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు అనేక విధాలుగా, దేవుని మాట విన్న వాళ్ళు అనేకులుగా గొప్ప అవుతూ ఉంటారు. ఒక చిన్న మాట చెప్తానండి, దేవుడి మాట ఎంత గొప్పదో. ఈ మధ్యలో జరిగినటువంటి మాట. ఒక ఆవిడ, పేద ఆవిడ, కూతురికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చి చాలా జబ్బుపడి వచ్చిందట. వచ్చి, అయ్యా నా కూతురికి ఆపరేషన్ చేయండి అంటే 50,000 అవుతాయి అమ్మన్నారట. 50,000 ఎప్పుడు ఇస్తా ఉన్నారట. ఆవిడ తడువులు ఆడుతుంది, అయ్యా ఒక వారం రోజులు కాదు, మీకు 24 గంటల సమయం ఇస్తున్నాము. లేదా ఈవిడ అడిగిందంట, సరే అయ్యా ఒక్కరోజు సమయం ఉండయ్యా నేను ఇస్తాను అందంట. సరే ఎలా ఇస్తుందో అని చెప్పేసేసి సరే అమ్మ అని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12 గంటలైంది ఆ రోజు. సరే 3 గంటలకి డాక్టర్స్ వాళ్ళు ఈవిడ డబ్బు తీసుకురావడానికి వెళ్ళిందంటే, వెళ్ళలేదండి, మోకాళ్ళ మీద ఉండేదో నోరు అలా ఏదో సపరెత్తుంది, అలాగలా మనసులో ఏదేదో నోరు మెదుపుతుందండి అన్నారట. 6 గంటలకు చూసారట, మోకరించి ఆవిడ నోరు ఏదో మెదుపుతుందంట. 9 గంటలకు వచ్చారట. ఏదో మరి నర్సుల్లో పనిచేస్తూ ఉంటే, మా పని మేము చేసుకుంటున్నామండి, దారి కూడా ఇవ్వట్లేదు, ఆవిడ అక్కడే ఉండి ఏదో నోరు మెదుపుతుందండి. రాత్రి 3ంటికి వచ్చి చూశారట. తెల్లారి వచ్చి చూశారట. మరలా 11 ఆ సమయంలో చూశారట. ఆవిడ నోరు మెదుపుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నదట. అప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చేసారు. అమ్మ ఆపరేషన్ చేయించేద్దాము, ఈరోజు ఆపరేషన్ చేయించాల్సింది పలానా ఆవిడ కదా అన్నారట. అవునండి అంటూ, ఈరోజు మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అయింది. మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అయింది. కాబట్టి ఎవరికో కొందరికి ఈరోజు ఎన్ని ఆపరేషన్ చేసినా ఉచితంగా చేస్తాను, మీరు వెళ్ళి, అదిగో నిన్న వచ్చింది ఆ విధవరాలు, ఆ కూతురిని తీసుకొచ్చింది, ఆవిడని తీసుకొచ్చి ఆపరేషన్ రెడీ చేయమన్నారట. వెంటనే ఆ డాక్టర్ అమ్మ వచ్చి ఈవిని తట్టి లేపి, అమ్మా నువ్వు డబ్బులు కట్టాల్సిన లేదు, మీ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు తీసుకురమ్మన్నారంటే ఆవిడప్పుడు కళ్ళు తెరిచి ప్రార్థన ముగించి, నాకు తెలుసు నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నాకు తెలుసు, కాబట్టి దేవుని మాట వింటే నీకు సహాయము 50,000 రూపాయలండి ఎక్కడి నుంచి తీసుకొస్తుందండి, అప్పు కూడా ఎవరండి వాళ్ళ మొక్కలు చూసి. అది ఆ విధమైనటువంటి గొప్ప సహాయం. ఇలాంటి 100 చెప్పొచ్చండి, సాయంకాలం వరకు చెప్తాను నేను. నీ నిమిత్తము నేల శపించబడింది. 2, తివాచీ పరుపు లాంటి భూమి ముళ్ళ తుప్పలైపోయినాయి. ఇంతకుముందు ఎక్కడైనా పడుకోవచ్చు, ఇప్పుడు ఎక్కడ పడుకోవడానికి వెళ్ళలేదు, నివాసం కట్టుకోవాలి, ఏదో ఒక గుళ్ళు కట్టుకోవాలా. ఆ తర్వాత ఆహారము తినడానికి నువ్వు ప్రయాసపడాలి. ఇంతకుముందు ప్రయాసపడాల్సిన లేదు, చెట్లు అలా వేలాడుతుంటే అలా తెంపుకుని తినేయచ్చు. ఇప్పుడు కష్టపడాలి, దున్నాలి, విత్తనం వేయాలి, అది పండాలి, దాన్ని తినాలి. ఇప్పుడు ఆహార చెట్లు నీకు ఎక్కడ తినేస్తాడని చెట్టు చుట్టూ కంచె వేసేసాడట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఈట్ దీస్ ఫ్రూట్స్, గెట్ అవుట్ అన్నాడట దేవుడు, ఆయన మాట విన్నందుకు. ఆ తర్వాత వృక్షఫలములు పోయి పొలము పంట వచ్చింది, చెమట కార్చితే తప్ప ఆహారం తినేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆ తర్వాత ఇంకేమన్నాడు తెలుసా? అప్పుడే నీవు మన్ను కాబట్టి మన్నైపోతావు అన్నాడు. ఇక్కడ నేను చాలా ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. ఇలాంటి విషయాలు ఈ ఎపిసోడ్ మొదలుకొని ప్రతి శుక్రవారము ఇదే సమయంలో వచ్చేటువంటి ఈ ఎపిసోడ్లకి మీరు కూర్చుంటున్నప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీకు కొన్ని ప్రశ్నలు, లోకంలో ఉన్నటువంటి ప్రశ్నలు, బైబిల్లో ఉన్న సమాధానాలు, లేదా బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు బైబిల్లోనే సమాధానాలు, మీరు నచ్చినటువంటి వాటిని, మీకు అద్భుతంగా ఉంది ఈ విషయం అన్నటువంటి వాటిని రాసుకుని మీరు గుర్తుపెట్టుకోండి, లేదా నెలవరులకు మీకు స్నేహితులకు ఎవరికైనా చెప్పండి. ఇప్పుడు నువ్వు మన్నే కాబట్టి మన్నైపోతావు అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని మాట వింటే మన్నయ్యేవాడు కాడా? నా ప్రశ్న ఏంటండి, దేవుని మాట వింటే మన్ను అయ్యేవాడు కాడా? నేను చెప్తున్నానండి, మన్ను అయ్యేవాడు కాడు. ఎంత గట్టిగా చెప్తున్నారేంటండి? మన్ను అయ్యేవాడు కాడు 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 ఎంత గట్టిగా చెప్తున్నారేంటి? బైబిల్ చదవండి. సెల్ల పట్టుకుని ఉదయం నుండి సాయంకాలం వరకు కళ్ళు వెంట నీళ్ళు వచ్చేంత వరకు, కళ్ళు ఎర్రబడేంత వరకు సెల్ల చూస్తున్నారు, పాఠ్య పుస్తకాలు చదువుతున్నారు, మీకు ఏదో ఉద్యోగాలు వచ్చేస్తాయని, లేదా పెద్ద పెద్ద డిగ్రీల కోసం. దేవుని ఇచ్చినటువంటి గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ తెలిసినటువంటి వాక్యమే అయ్యగారు చెప్తున్నారు అంటారు. నేను ఒక విషయం చెప్తున్నాను, దేవుని మాట వింటే మన్నయ్యేవాడు కాడు అన్నాను. ఎలా కాడండి చెప్పండి? చెప్తాను చూడండి. బైబిల్ అర్థం చేసుకుంటేనే ఆ విషయం చెప్పగలరు. బైబిల్లో అర్థం చేసుకోకుండా పైపైన ఏదో ఒక చిన్న ప్రసంగాన్ని మూటేసుకుని ప్రసంగాలు చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు. బైబిల్ లోతుల్లోకి వెళ్ళి చెప్పేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ప్రియులారా చూడండి, ఒక మంచి విషయాన్ని చెప్తాను. యేసు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి?
మరియా మట్టిలో నుంచి వచ్చింది కదా, మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరంలో నుంచే వచ్చాడు కదా యేసుక్రీస్తు వారు. మట్టే కాదా? యేసుక్రీస్తు యొక్క శరీరం మట్టా కాదా? చెప్పండి. మట్టే. కానీ మట్టి అయ్యాడా? అయ్యాడండి. మట్టిలోనే ఉండిపోయాడా? ఉండలేదండి. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మట్టిలో ఉండిపోలేదు, లేపాడు ఆయన. అంటే దేవునికి సాధ్యం అండి. అసలు మట్టిలోకి వెళ్ళనివ్వకుండానే మనిషిని ఎక్కువ కాలం జీవింపజేసేటువంటి పరిస్థితి కూడా దేవుడు చేసేవాడేమో. అలా జరుగుంటే బాగుండేది. జరగలేదు కదా. జరిగితే ఏం జరిగిందో చూసేవాళ్ళం. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఇప్పటికీ మట్టి శరీరముతో పుట్టి మట్టి శరీరముతో బ్రతికి మట్టిలోనికి వెళ్ళి మట్టిలో నుండి లేచి తేజోమయుడైపోయాడండి. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఏమండి, ఇంకా 100 వాక్యాలు ఉన్నాయి దీని గురించి. అవన్నీ మీరు బైబిల్లో చదువుకోండి. యేసుక్రీస్తు 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచి తేజోమయుడయ్యాడండి. కాబట్టి యేసు ఇప్పుడు నేను మట్టి అవ్వకుండా ఉండాలంటే ఏంటని మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మట్టి అవ్వకుండా ఉండాలంటే నువ్వు మన్ను కనుక మన్నైపోదువు. మన్నైనది వెనకటి వలె మన్నగును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. మన్ను దేవుడు చేసిందే, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందే. ఇప్పుడు మనిషికి ఆత్మ ఉంది, శరీరం ఉంది. శరీరం మట్టిలోంచి వచ్చింది, ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. రైట్? ఈరోజు ఎంతోమంది ఈ మాటలు, అయ్యా యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీవు మట్టిగా ఉన్నటువంటి నీ శరీరము ఆ పరలోకానికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తుంటే ఒకటి కొడుతున్నారు. వేరా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తుని యందు ఉంటే ఏంటి? మేము తిరిగి లేస్తామా? అతనికి ఎలా ఉంది? నశించు వారికి సువార్త వెర్రితనంగా ఉందండి. ఆ వెర్రి పట్టినటువంటి మాటలు మాట్లాడుతూ తిడుతున్నారు, కొడుతున్నారు, గాయాలు చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, పేడ నీళ్లు జల్లుతున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళ పవర్ ఉపయోగించి అనేక రకాలుగా బాధలు, హింసలు, జైల్లో పెట్టి చంపేస్తున్నారండి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాలు తీసేస్తున్నారు. అతనికి మేలు చేయడానికి వస్తే ప్రాణాలు తీసేస్తున్నారేంటి? మరి ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఈ దోషం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ దోషం నుండి విముక్తి పొందాలంటే వాళ్ళ దోషమే కదా. అంగీకరించకపోవడం దోషము, చెప్పినటువంటి వారిని హింసించడం దోషము. రైట్? అవునా? రైట్. ఇప్పుడు దేవుని మాట ఎలా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళుతుంది? అడవుల్లో ఉన్న వాళ్ళు మేము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తామో తెలుసా అండి? మా ఉపవాస ప్రార్థనలో మనుషులందరి కొరకు, ప్రతి దేశంలో ఉన్నటువంటి మనుషుల కొరకు, ఆయా భాషలు మాట్లాడేటువంటి వారు, ఆయా సాంప్రదాయం కలిగినటువంటి వారు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాం. ఆ తర్వాత గ్రామాలు, చాలా లోపల ఉన్న గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు, ప్రపంచమంతటా ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, లోయల్లో ఉండేవాళ్ళు, గుహల్లో ఉండేవాళ్ళు, ఏజెన్సీలో ఉండేవాళ్ళు, నదీ తీరంలో ఉండేవాళ్ళు, సముద్ర తీరంలో ఉండేవాళ్ళు, మరి అనేకులందరి కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ప్రతి మనిషికి కూడా దేవుని వాక్యం ఎలా వెళ్తుందో తెలుసా? యోబు గ్రంథము 33 14-26. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యములు వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైన ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తం నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును.
వాడు దేవుని బ్రతిమాలుకొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును, ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. ఇప్పుడు నువ్వు తిడుతున్నారు, కొడుతున్నారు, వాళ్ళ సంగతి ఏంటండి, నేనేమీ చేయలేకపోయానండి అంటారు. ఏమండి, 10 మంది సువార్తకు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడ్డగిస్తే ఈ 10 మంది పిడుగులు గుద్దితే ఎంతసేపు అండి అతను? ఏమండి, 10 మంది కొడితే, కానీ కొడుతున్నారా? ఆజ్ఞలు ఉన్నాయండి. ఒక్క చెంప మీద నిన్ను కొట్టువాని వైపు రెండో చెంప చూపించమని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన మాట వింటున్నారు. కాబట్టి ఎదిరించేటువంటి మనుషులు చక్కగా ఎంత ఎదిరించినా గొర్రెల్లాగా, గొర్రెలు అంటున్నారు కదా, గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఉంటున్నారండి. తిరగబడమని దేవుడు చెప్పలేదండి. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటో తెలుసా? అప్పుడు ఇలా చూస్తాడండి దేవుడు, ఇలా చేసినటువంటి వాళ్ళు చూసి నీ పని ఎలా ఉందని చెప్పేసి ఆయనకు నరుని ఆత్మ వ్యాధి నోర్చును అనేటువంటి మాట బైబిల్లో ఉందండి. నరుని ఆత్మ వ్యాధి నోర్చును, శరీరానికి శిక్ష వేస్తాడండి. మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొడతా ఉంటారు కదా, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? శరీరానికి శిక్ష వేసి పడుకోబెడతాడు. పడుకోబెట్టి తెగని నొప్పులు కలుగుతూ ఉంటే ఆ నొప్పులు బయట వాళ్ళకి చెప్తుంటే అర్థం కావండి. నాకు అక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది అంటే చెప్తూ ఉంటారా? అర్థం కావు. డాక్టర్లకు కూడా అర్థం కాకపోవచ్చు. వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ మందు వేసి తగ్గిందా, ఈ మందు వేసి తగ్గిందా అని ప్రయోగాలు చేస్తారు తప్ప పరమ వైద్యుడండి ఆయన. ఆ విధమైన నొప్పులు కలిగజేసినప్పుడు చివరికి నేనేం చేశాను అనేటువంటి పరిస్థితికి వస్తాడండి. ఆ నొప్పులు ఇంకా తగ్గవు. అప్పుడు ఓహో, నేను చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం ఇదా అని చెప్పేసి దేవుని అడుగుతాడండి. అప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. దేవుడు చెవులు పిండి ఆయన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆయన వారిని ఆకర్షించని ఎడల ఎవడును ఆయన దగ్గరకు రాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా? చెవులు పిండి మంచం మీద చక్కగా బోధ శిక్ష వేసినప్పుడు అప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, ఎవరో నాలాంటి ఒక సేవకులు వచ్చి అయ్యా ప్రభుని నమ్ముకో, ప్రభుని నేను లేవనెత్తుతాడు, నీ నొప్పులన్నీ తగ్గిస్తాడని చెప్పినప్పుడు అప్పుడు నిజమే అంటాడు. మరి కొట్టాడు, వాళ్ళని తిట్టాడు, కేసులు పెట్టాడు, ఉమ్ములూసాడు, ప్యాడ్నీళ్ళు చల్లాడు, ఈ ప్రాంతానికి రావద్దని చెప్పాడు, అసహించుకున్నాడు. ఆ అసహించుకున్నటువంటి మార్గమే అతనికి అమృతం అవుతుంది. అది దేవునికి వదిలేద్దాం. అందుకే శిక్ష విధించుట నా వంతు, నువ్వేం చేయొద్దు అన్నాడు. అందుకేనేనండి మేము మౌనంగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మేము మౌనంగా ఉంటున్నాం. మా మౌనం వెనక ఉన్నటువంటి ఆయన ఎవరో తెలుసా? ప్రపంచాన్ని కలిగజేసినటువంటి ఆయన, భూమిని కలిగజేసినటువంటి ఆయన, భూమిలో వచ్చి నిన్ను కలిగజేసినటువంటి ఆయన. అర్థమవుతుందా? కాబట్టి ఒక దోషి అయినటువంటి మనిషిని నిర్దోషిగా దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? ఆ శిక్ష వేస్తాడు, శిక్షణనిస్తాడు, బోధ చేస్తాడు. బోధ మంచం మీద ఇస్తాడు కొంతమంది విని మారుతారండి. కొంతమంది ఏదైనా వాళ్ళ జీవితాల్లో మరి దేవుడు అయ్యా అద్భుతం చేయండి, మా కార్యక్రమాలు మరి ఇలా ఉన్నానంటే ఆ విధంగా వస్తారు. కొంతమంది మహాకరుడు కట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ మతాన్ని ప్రేరేపించో వీళ్ళకి మాత్రం మంచి ట్రీట్మెంట్ దేవుని చేతిలో ఉంది. అందుకనేనండి మమ్మల్ని ఎవరు దూషించినా మాకు బాధ కలగదు, ఎవరు తిట్టినా మాకు బాధ కలగదు. ఎందుకు? ఈ బాధ మేము పడేటువంటి బాధ నీకు కలుగుతుంది. ఈ బాధ నీకు కలుగుతుంది. ఒకనొక రోజు మంచాన్ని పడతావు, ఎవరికి చెప్పుకోలేవు, ఎవరి మీద కేసు పెడతావు? నీకు ఇప్పుడు జబ్బు వచ్చిందండి, నొప్పులు కలుగుతాయండి, ఎవరి మీద కేసు పెడతావు? దేవుడి మీద కేసు పెడతావా? పెట్టలేవు. పెట్టి చూద్దాం ఏమవుతుందో. అది దట్ ఈస్ గాడ్. కాబట్టి దేవునికి భయపడు. ఇప్పటికైనా నువ్వు శరీర మాంసాలతో ఉండగానే, జీవిగా ఉండగానే, బ్రతికి ఉండగానే నువ్వు ఆ దేవుని వైపు చూడు. అలా చూడాలనేటువంటిదే మా ప్రయత్నం. కాబట్టి ప్రియులారా, దోషి అయినటువంటి మనిషిని దేవుడు నిర్దోషిగా ఎలా చేస్తున్నాడు? దోషానికి శిక్ష వేసి. ఇప్పుడు చూడండి, ఆదాము చేసినటువంటి దానికి ఎంత కోల్పోయి ఉండి మనం సారవంతమైనటువంటి భూమి ఉండాల్సింది. ఎక్కడైనా మంచి ఆహారం దొరుకుతుందా? లేదు. ఆదాము చేసినటువంటి దోషము అలా వస్తూ మనం కూడా ఆ దోషం పాలవుతూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట వింటే మనిషి మన్ను కాడు. దేవుని మాట విన్నటువంటి యేసుక్రీస్తు వారు మన్ను కాలేదు. మన్ను అయినది వెనకటి వెళ్ళే మన్ను ఆత్మ దేవుని దగ్గరకు చేరును. ఆయన మాట వినండి. ఆయన ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇవి నాకు కాదు అనుకోకండి. బైబిల్ గ్రంథం అనేది చారిత్రాత్మకమైనటువంటి గ్రంథము, పురావస్తు పరంగా నిరూపించబడినటువంటి గ్రంథము. మరి ఆయా నదులు కానీ ఆ రాజ్యాలు కానీ చరిత్రను నిరూపించబడినటువంటి గ్రంథము, గొప్ప గ్రంథము, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ద నంబర్ 1 ప్లేస్. కాబట్టి ఈ గొప్ప గ్రంథాన్ని చదివి గొప్పవాళ్ళు అవ్వండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల
ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మన దోషాన్ని మనం ఒప్పుకోవాలి. అయ్యా, ఎంతమందిని నేను హింసించానయ్యా, అది నా దోషం. ఒప్పుకో, నువ్వు కనికరించబడతావు. తప్పిదములు ఒప్పుకుంటే కనికరించబడతావు. ఒప్పుకోకుండా ఉంటే కప్పి పెట్టుకున్నావు అనుకో, నీవు నరకానికి వెళతావు. కాబట్టి కప్పి పెట్టుకోకు. అలాంటి బాధలు వేదనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మంచం మీద పరుండినప్పుడు తెగని నొప్పులు, ఆ నొప్పులు ఎవరితో చెప్పుకోలేవు. పక్కనోళ్ళు ఆ సమయానికి ఏం వండి పెట్టాలనే చూస్తారు, కానీ నీ నొప్పుల గురించి ఆలోచిస్తారు. నొప్పులు తీసేది నువ్వే. కాబట్టి ఆ నొప్పులు ఎందుకు ఇస్తున్నాడంటే నీవు మారు మనసు పొందడానికి, నీ పాపాలు ఒప్పుకుంటే నిర్దోషిగా అవుతావు. బ్రతికుండగానే నిన్ను నిర్దోషిగా చేయడానికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడండి ఆయన. ఒక్క మారి పలుకును, 2 మార్లు పలుకును. కాబట్టి ఆ మాటలు నువ్వు ఒప్పుకుంటే నిర్దోషం అవుతావు, దేవుని రాజ్యానికి వెళతావు. ఒప్పుకో, సమయం ఇస్తాడు దేవుడు. ఇవ్వలేదు అనుకున్నావా? వెయిట్ చేయి. ఇప్పుడే అసలు ఆ సమయం నాకు వద్దండి అయ్యా, చేతులు కాలక ముందే నేను ఆకులు పట్టేసుకుంటాను అన్నావు అనుకోండి, చేతులు కాలం. అందుకే ఇదే మిక్కిలి అనుకూల సమయము, మిక్కిలి రక్షణ దినము. రక్షణ పొందు, మారు మనసు పొందు. ఏ శిక్ష నీకు రాదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నువ్వు క్రీస్తు యేసునందు లేకుండా ఉన్నావు అనుకో, శిక్ష వచ్చేస్తుంది. ఖచ్చితంగా నీకు మారు మనసు వచ్చేంత వరకు ఆ శిక్ష నేను వదలదు. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మీ మనసును నాయన మీ దీన సేవకునిగా వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బయట పెట్టాను ప్రభువా. మీ మనసు తెలుసుకొని దేవుడు ఎందుకు ఇలా చేశాడు, అక్కడ ఎందుకు అలా చేశాడు, ఇక్కడ ఎందుకు ఈ శిక్ష వేశాడంటే మా మేలు కొరకే అని మేము తెలుసుకుంటే ప్రభువా మాకు మేలు జరుగుతుంది. తండ్రి, రాత్రి పడుకున్నప్పుడు ఎడతగినటువంటి నొప్పులు ఎందుకు ఇచ్చావు? ఎన్నో నొప్పులు, ఎంత నిద్రలేనటువంటి రాత్రులు ఎన్నో. ఎందుకంటే ఒప్పుకున్న మరుక్షణం నొప్పులు మాయమైపోతాయి. ఆ నొప్పుల నుంచి విడుదల పొందుతావు. నొప్పులు పెట్టేటువంటి వాడు దేవుడే, నొప్పులు తీసేటువంటి వాడు దేవుడే అని మీ మనసును పెట్టండి. ఆయన సహాయం చేయండి. ఆ మాటలు విని అనేకులు తండ్రి మారు మనసు పొందడానికి సహాయం చేయండి. ఈ సమయంలో అనేకులు ప్రభా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలం దయచేయండి. ఎంతోమంది చదువుకున్నారు ప్రభా, ఉద్యోగం లేదు తండ్రి, వారికి ఒక ఉపాధి, వాళ్ళు తండ్రి ఏదో ఒక ఉపాధి వారికి దయచేసి తద్వారానైనా వివాహ జీవితంలోకి వెళ్ళి తండ్రి మీకు నమ్మకమైనటువంటి వారిగా జీవించడానికి సాయం చేయండి. ఏ అవసరతలో ఉన్నా ఆ అవసరత నుంచి విడిపించండి. ప్రతి అవసరత తీర్చండి. ఈ వాక్యాన్ని వారి యొక్క తండ్రి వినికిడిలో దీవించి వర్ధిల్ల చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ప్రియులారా, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క నేను సహవాసము ఈ వాక్యం వింటున్న పరిశుద్ధులందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేంటును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇదే సమయంలో ఇదే ఛానల్లో ఈ వాక్యాన్ని వీక్షించి మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.